మళ్ళీ వచ్చేసా సరికొత్త వీడియోతో మీ ముందుకి. మా వైజాగ్లో వినాయక చవితి చాలా బాగా జరిగింది. గాజువాకలో 84 ఫీట్ వినాయకుడిని పెట్టారంట. ఎవరైనా చూసారా? చూస్తే చెప్పండి. తిలో వినాయకులందరినీ చూపిద్దామని ఈ వీడియోను షూట్ చేశా. దాంతోపాటు మా ఇంట్లో ఉన్న బుజ్జి వినాయకుడిని కూడా చూపించేస్తున్నా. పొద్దున్నే లేచి పులిహోర, గారెలు, బూరెలు, అయ్యయ్యో ఎన్ని వంటలు వండానో తెలుసా? కష్టపడి మన బుజ్జి వినాయకుడిని అన్ని పలహారాలు పెట్టాలి కదా. ఎంత ముద్దుగా వస్తుంది. మన వినాయకుడు వాటర్ ఫాల్ దగ్గర చాలా ముద్దుగా కూర్చున్నాడు కదా. చూడండి, అదే రోజు వినాయకుడిని చూడటానికి వెళ్ళాను. చాలా బాగుంది. అక్కడ చూడండి, ప్రసాదం కూడా పంచుతున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ చాలా బాగాను ఎక్స్పెక్ట్ చేశారు. చాలా బాగుంది. ఈ వినాయకుడు దండపర్తిలోన ఉన్న వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు కదా. 54 ఫీట్ ఉన్న వినాయకుడు చాలా ముద్దుగా మంది ఉన్నారు. పండగ కదా, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ ముద్దుగా పార్వతీ పరమేశ్వరుల మధ్యన కూర్చున్నాడు వినాయకుడు. ఇది దాని బ్యాక్ సైడ్ ఉన్న వినాయకుడు ఫ్రెండ్స్. చాలా సెట్టింగ్ చాలా బాగా చేశారు. అవి ఆ లైన్లంతా చాలా హడావుడిగా ఉంది. ఆ రోజు ఆ వినాయకుడిని కూడా నేను విజిట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వినాయకుడు కూడా ఆ బ్యాక్ సైడే ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎంత ముద్దొస్తున్నాడో ఈ వినాయకుడు సెట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది దొండపర్తికి దగ్గరలో ఉంటుంది ఈ వినాయకుడు. ఇది కూడా చాలా ముద్దుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అన్నీ కవర్ చేయాలి కదా మరి. ఈ వినాయకుడు కూడా ఫ్రెండ్స్, ఎరుకవంబ టెంపుల్ ఎదురుగా ఉన్న వినాయకుడు చాలా బాగున్నాడు. చూడండి, డిఫరెంట్గా ఉన్నది. చాలా డెకరేషన్ కూడా చాలా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. టాటా.